డిసెంబర్ 20 పోర్బందర్ టు మస్కట్ అరేబియన్ సముద్రం కోస్ట్ ఆఫ్ గుజరాత్ నుంచి ఒక షిప్పు ఒమన్కి బయలుదేరింది. దానికి ఇంజన్లు లేవు, ఐరన్ మూలలు లేవు, స్టీల్ బోట్లు లేవు, పొగ అసలే రాదు ఇంజన్ లేకపోతే. కేవలం గాలి, అలలు అండ్ పురాతన ఏన్షియంట్ సనాతన తెలివితేటలతో అలలతో అల్లుకపోయి మమేకమై జర్నీ చేసిన షిప్ పేరు ఐఎస్వి కడిగిని. ద ఏన్షియంట్ టెక్నాలజీ, ఐరన్ లేదు, పెద్ద మెగా కంప్యూటర్ సైన్స్ ఇంటెలిజెన్సు లేదు. తనకాయ్ టెక్నిక్ అంటే స్టిచ్చింగ్, కుట్టుడు, వెల్డింగ్ కాదు, స్టిచ్ చేసి తయారైన షిప్ ఇది. వుడన్ ప్లాంకులు కంప్లీట్గా కోకోనట్ ఫైబర్ రోప్స్తోని కుట్టడం జరిగింది. న్యాచురల్ గమ్లతోని సీల్ చేసిండ్రు, రెజిన్స్తోని దాన్ని జుడాంచిండ్రు. ఏ సనాతన్ కా జోడ్ హే భయ్, టూటేగా నై అని చెప్పి అలల మీద పోయింది. అది అలల మీద పోతున్నప్పుడు సముద్ర అలల మీద వచ్చే గాలులకు అది ఎట్లా బెండ్ అయింది తెలుసా ఫ్రెండ్స్? ఒక బాగా గాలి వస్తే ఒక గడ్డి ఇట్లా బెండ్ అవుతుంది చూడు, ఫ్లెక్సిబుల్ అయ్యి. అలలకు బెండ్ అయ్యే తత్వం ఇగో ఈ కొబ్బరి నారకున్నది. కంప్లీట్గా సీల్ చేసే తత్వం ఆ భారత్ యొక్క సనాతన న్యాచురల్ గమ్స్కున్నది. షాక్ని అబ్జర్వ్ చేసే శక్తి ఉన్నది. ఇది పెద్ద పెద్ద తుఫాన్లను కూడా తట్టుకునే శక్తి ఉన్నది. ఎందుకంటే గడ్డిలాగా స్ట్రెస్ని యాక్సెప్ట్ చేసే తపస్సు ఉన్నది. ఐరన్ క్రాక్ అవుతుంది, మేము అల్లుకపోతాం అని చెప్పి అది అలల మీద పోతూనే ఉన్నది.